ఈ జీవోలో ఉంది. ఈ జీవో తీసే కంటే ముందు ధరణి వచ్చిన తర్వాత మనందరినీ తీసేసాం. అట్టెట్లా తీసేస్తారని ఊర్ల మీద పడి మనం కొట్లాడినాం. మండలాలలో, జిల్లాలలో, తాలూకాలలో ధర్నాలు చేసినాం, దీక్షలు చేసినాం, వంట వార్పులు చేసినాం. ఆ కార్యక్రమాలకు కూడా మేము వచ్చినాం. ఇప్పుడు ఏమైందంటే ఏనుగు వెళ్ళింది తోక మిగిలింది అన్నట్టుంది. ఏనుగు బయటకు వచ్చింది కానీ తోక మిగిలింది. 20,000 మంది ఉంటే 16,000 మందికి ఇచ్చినాక 3,000 మందికి ఇచ్చేటందుకు కష్టమేమొచ్చింది? ఈ పని చేయలేదు. మనం కొట్టాడినందుకే ఈ జీవో వచ్చింది. ఈ జీవో డేట్ చూస్తే 23 జూలైలో వచ్చింది. అంటే 23 సంవత్సరం జూలై నెల వచ్చింది. దాటి సంవత్సరం అయ్యి 4 నెలలు అయిపోయింది. మధ్యలో ఏం జరిగిందంటే ఈ గవర్నమెంట్ పోయింది. పాత గవర్నమెంట్, ఈ జీవో ఇచ్చిన గవర్నమెంట్ పోయింది. ఈ గవర్నమెంట్ పోవాలని మీరందరూ కూడా కొట్లాడింది. ఈ జీవో ఇచ్చిన గవర్నమెంట్ పని చక్కగా చేయలేదని పోవాలని మీరు అందరు కోరింది. మేము కూడా కోరినాం. ధరని కూడా తీసి పారేస్తాం, రెవెన్యూ వ్యవస్థ తెస్తామని చెప్పిన గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్ వచ్చి 11 నెలలు అవుతుంది. ఏడాది తిరగక ముందు ఈ పని పాత గవర్నమెంట్ చెప్పి చేయకుండా పోయిన పని మీరు చేసి మీరు పెంబలం అనిపించుకోమని మనం కోరాలి. లేకపోతే వాళ్లకు మీకు తేడా లేకుండా అవుతుందని కూడా మనం చెప్పాలి. చాలా నమ్మకంతో లచ్చిరెడ్డి గారు కానీ, కోదండరామ్ సార్ కానీ, ఆర్ కృష్ణయ్య గారు కానీ మాట్లాడి చేయిస్తాము. మరొక సార్ వీళ్ళ వెంట ఉంటాం అన్నారు. మేము ఊర్లో మీరు కొట్లాడే చోట మీ వెంట ఉంటాం. ఆఫీసర్ మా దగ్గర వీళ్ళు ఉంటాం. రేపు ఈ పని తీసుకున్న తర్వాత ఒక సిస్టమ్ అయితే దేనికైనా ఉండాలి. మనం పాత జమానాలో ఉండలేము, పాత భూస్వామ్య సమాజంలో ఉండలేము. మారుతుంటుంది పరిస్థితి. మారితే ఒక చట్టబద్ధమైన విధానాలు వస్తే తుమ్మిద ఊడిపోయే ముక్కులాగా ఉద్యోగం ఉండకూడదు. ఒక భద్రతతో కూడిన ఉద్యోగం ఉండాలి. అట్లాంటి ఉద్యోగంలోకి మీరు అందరూ రావాలి. రేపు రెవెన్యూ వ్యవస్థ నడపడంలో ఈ ఊర్లలో ఇప్పుడు నేను ఒక్క మాట చెప్పి ముగిస్తా. ఈ భూమి లెక్కలు ఎవరికి తెలియకపోతే ఎవడన్నా కొనుక్కోవచ్చు, ఎవడన్నా ఆక్రమించవచ్చు, ఎవడన్నా మోసం చేయొచ్చు అనే ధరని తీసేసింది. మహబూబ్ నగర్ లో నేను చూస్తే బయటోడు ఎవడెవడో వచ్చి 100,000 ఎకరాలు కొనేస్తున్నారు. ఆ ఊరి కావలిదారుని అడిగితే ఎవరిదా భూమి అంటే నోటి మీద చెప్పేటోడు. వీళ్ళు కాగితాలు చూసి చెప్పాలి. నోటి మీద చెప్పేటోడు తీసి పారేసింది. కాగితాలు చూసి చెప్పేటోడు లేనే లేడు. ఇప్పుడు ఈ వ్యవస్థను తీసుకురావాల్సిన బాధ్యత ఒక సామాజిక బాధ్యత కూడా. ఇదేదో తమాషా కాదు, ఒక బాధ్యత కూడా. మన గ్రామాల భూములు మన ఊర్లో వాళ్ళ చేతిలో దక్కాలి. ఎందుకంటే ఊర్లో ఉపాధి లేదు. నిన్న మేము ఒక మీటింగ్ పెడితే కొన్నాం సార్. నిన్న వనపర్తిలో ఒక మీటింగ్ జరిగితే అనేక వృత్తులు చేసుకునే వాళ్ళు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వచ్చి ఏడ్చింది మీటింగ్లో. ఊరిలో కనీసం ఒక 500 రూపాయలు దొరికే ఉపాధి ఉంటే మా వస్తువులకు గిరాకీ అవుతుంది, మా కిరాణాలు బతుకుంటాయి. మాల్ షాపులు వచ్చి అంత కమాలు చేస్తున్నాయి, ఎవరెవరు వచ్చి మా భక్తులు పోయినాయి అని అందరూ మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు ఎట్లయితే ఒక ఆవేదనతోటి 16 నెలల నుంచి గట్టి కొట్లాడుతున్నామో మనము, లేదా అంతకుముందు కూడా కొట్లాడినామో, ఇప్పుడు అందరి పరిస్థితి అట్లా మారుతున్నది. తెలంగాణలో చాప కింద మనల్ని ముంచేసే ఒక ప్రమాదకరమైన పరిస్థితి నిర్మాణం అవుతున్నది. దాన్ని అంతా కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎవరికి బాధ ఉంటే వాళ్ళ వెంట ఉందాం మనం. మన బాధ తీరిందాక వీళ్ళందరి మద్దతు కొట్లాడినామని చెప్తున్నాను. అవసరమైన చర్యనే అది, దానికి మనం అండగా ఉండాల్సిందే. కృష్ణయ్య గారు చెప్పినట్టు బడంటే సర్కారు బడే, బడంటే సర్కారు బడే అనే ఒక వాతావరణం కూడా మనం తీసుకురావాలి. ప్రైవేట్ బడి కాదు, అది దుకాణం. సర్కారు బడే బడి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.